రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా సంక్షేమ పథకాలను మాత్రం ఆపమన్నారు మంత్రులు. రాష్ట్ర ఆదాయంలో గత సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రాచరికపు పాలన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజాపాలన చేస్తోందన్నారు మంత్రులు. ఆర్థికంగా భారం ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. వాళ్ళ ప్రజల అవసరాలు, వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే నిధులు ఎంత భారం అయినప్పటికీ కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్యకు సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉంది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ కలెక్టరేట్ లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 చొప్పున మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతలుగా ఇవ్వాలి అన్నది మన ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఫార్మా రంగంలో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏడాదిలో 16 పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామన్నారు. కొత్త పెట్టుబడులతో 35,724 మందికి ఉపాధి లభించిందన్నారు. పెద్ద పరిశ్రమల తరపున 8,000 మందికి ఉపాధికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి. పెద్ద పరిశ్రమలకు సంబంధించి 16 మెగా ప్రాజెక్ట్స్ 14,433 కోట్ల రూపాయలతో 8,894 మందికి ఉపాధి కల్పించాలని క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ క్యాబినెట్ కమిటీకి చైర్మన్ గా ఈ 16 మెగా ప్రాజెక్ట్స్ ను కూడా అనుమతి ఇవ్వటం జరిగింది. నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుతో తన చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 7న సీఎం రేవంత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు సర్కారు ముందుకెళ్తుంటే బీజేపీ నేతలు దొంగ నిద్రలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పూర్తి చేసుకొని కూర్చుంటాను ఆయన పక్క పెట్టిండు. అది కూడా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి అమెరికా నుంచి నన్ను పంపించి అక్కడికి వెళ్ళి కొన్ని స్పేర్ పార్ట్స్ తెప్పించి టనల్ బోరింగ్ మిషన్ పనులు కూడా జనవరిలో స్టార్ట్ చేస్తున్నాం. అది పూర్తి 2 సంవత్సరాలు పూర్తి అయితే ఈ ప్రాంతంలో సాగర్ కాలువ కింద ఎట్లా ఏ విధంగా 2 పంటలకు పారుగంత ద్వారా నీళ్లు ఇస్తున్నాం ప్రతి ఎకరానికి, ఆ విధంగా ఇచ్చే అవకాశం వచ్చింది. నిజంగా చాలా సంతోషకరమైన వారు. నా జీవితం ధన్యమైనట్టు. గత ప్రభుత్వం రాజరికపు పాలన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజాపాలన చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మంత్రి జూపల్లి. ఇలా 10 సంవత్సరాల కాలం ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి సెక్రటరియట్ కానీ రాకపోతూ ఉండే, అసలు ప్రజలు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే పరిస్థితి లేకుండే. ఆ పరిష్కారం కాకపోతే ధర్నా చేసుకుంటామంటే ధర్నా చౌకని ఎత్తేసిండ్రు. కానీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పాలనలో ప్రగతి భవన్ గేట్లు బార్లా తెరుచుకుని ఎవరైనా ఎప్పుడైనా విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు, దరఖాస్తులు ఇవ్వచ్చు. సమస్యల పరిష్కారం పట్ల దరఖాస్తు స్వీకరిస్తా ఉన్నారు. తెలంగాణ ఈవీ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 15 ఏళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్న వాహనాలు స్క్రాప్ చేసుకునేలా పాలసీ తెచ్చామన్నారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ సెంటర్స్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య 0కి తెచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ తెచ్చామన్నారు పొన్నం. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఈవీ పాలసీ తెచ్చి ఢిల్లీని మనం చూస్తూ ఉంటుంటే ఢిల్లీ నుంచి వలస పోయే దేశ రాజధాని వదిలి వలస పోయేటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని నివారించడానికి మీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో ఈవీ పాలసీ తెచ్చి ఈరోజు దేశానికి ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిలిచిందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. గత 10 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నది కేసీఆర్ అని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ సర్కార్ను పడగొడతానన్న కేటీఆర్ మాటలు ఆయన విఘ్నత ఏంటో తెలుపుతుందన్నారు. ప్రజలు కేసీఆర్ ట్రాప్ లో పడే రోజులు పోయాయన్నారు మంత్రి కొండా. రేవంత్ రెడ్డి తప్పే చెప్తాడు కావచ్చు, కానీ ఏవైతే మీరు చేసిపోయిన రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ తప్పు చూపించవు కదా, ఆ రికార్డ్స్ని చూసి మేము మాట్లాడితే మీకు ఒప్పుకునే ధైర్యం లేదు. మేము దివాలా తీయించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకునే ధైర్యం లేక ఈరోజు ప్రతిపక్ష అంటే అధికార పక్షాన్ని
తప్పు పట్టించే ప్రయత్నం ప్రజల్లో చేస్తూ ఉన్నారు. సంగారెడ్డిలో పర్యటించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన పిండి వంటలు, టిఫిన్స్, రైస్ ఐటమ్స్, బిర్యానీ స్టాల్స్ ను పరిశీలించారు దామోదర.